श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। ॐ आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी నమోస్తుతే. సభాయే నమః. ఆగస్టు 16వ తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటి సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతుంది. అంటే సింహ లగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు 16 నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 19 వరకు కూడా రవి సింహ లగ్నంలోకి రావడం, దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ, ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు, అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు, ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా, ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా, విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు జరిగేటువంటి ద్వాదశ రాశుల్లోని మార్పుల్ని, అందులో మనము ఆచరించవలసినటువంటి నియమాలు, ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడిస్తున్న సమస్యను ఈ సమయంలో అన్న గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా, అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి, ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 16వ తారీఖు నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 19 వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ, ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి. ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెందిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది. ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా, సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది, ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి, ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో, నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్తవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరిగేటువంటి మార్పులు, దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు, దాంట్లో వచ్చేటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా
క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది. వీరు విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వారికి మంచి సమయం అని చెప్పచ్చు. ఆగస్టు 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం. ఆలోచన మారుతుంది, అవకాశాలు అందిపుచ్చుకుంటుంటారు. ధనం విషయంలో ఇబ్బంది లేకుండా ఉందిరా ఆయన, కొంచెం ఏదో సంపాదించుకోగలుగుతున్నాను, రెండు పెళ్లి తినడానికి మంచి అవకాశం లభిస్తోంది అనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ మారి 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 ఉద్యోగ స్థిరత్వం లేని వారికి స్థిరమైన ఉద్యోగం అవకాశం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కలుగుతుంది. అయితే రవి సంక్రమణ అందరి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి కేతుతో కలిసి ఉండడం, వీరిరుని మూల త్రికోణం నుంచి శనీశ్వరుడు చూస్తూ ఉండడం వల్ల వీరు ఆరోగ్యం విషయంలో ఇప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గట్టెక్కడం, ఇంతకుముందు ఏదైతే మీరు క్లెయిమ్ చేసుకున్నారో, ఏది ఒక బిల్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఏదైతే క్లెయిమ్ చేశారో అది రావడం, ఒక బల్క్ మొత్తంలో మీరు అమౌంట్ చూడడం అనేది జరుగుతుంది. దీనివల్ల మానసికమైన ఆందోళన తగ్గి, ధనం వచ్చింది, అమ్మవారు నన్ను ఇన్ని రోజులకు అనుగ్రహించింది అనేటువంటి మాట మీలో మీరు చెప్పుకుంటుంటారు. కష్టాలు తీరడానికి కర్కాటక రాశి వారికి రవి సంక్రమణ సింహంలో ప్రవేశించడం వల్ల ఆగస్టు 25వ తారీఖు నుంచి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థికంగా స్థిరపడడం, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా విదేశయానానికి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉంటారు. వీరికి భార్యాభర్తల మధ్య మాత్రం అన్యోన్యం తగ్గుతుంది. ఇంట్లో చిన్న చిన్న చికాకులు అనేది పెరుగుతాం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల కాస్త మనక్షోభ అనేటువంటిది ఇంట్లో వరకు ఏర్పడుతుంది. బయట గౌరవం పెరిగేటువంటి అవకాశం అధికంగా లభిస్తుంది. ఇంతేకాకుండా కర్కాటక రాశి వారికి రవి స్థానం సింహలగ్నంలోకి రావడం వల్ల కలిసి వచ్చేయడంతో పాటుగా తన యొక్క పాత స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీరు చెయ్యందించి, సరేలే అయ్యిందిలే మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం ఇక అని చెప్పి పార్ట్నర్షిప్ అనేటువంటిది కానీ, లేకపోతే మీకు దూరం బంధువులు మళ్ళా తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశం కానీ, దూర బంధువులు తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశం కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి రవి సంక్రమణ అనేటువంటి సింహలగ్నంలోకి ఉండడం, క్షేత్రం నుంచి చూడటం వల్ల మనసులో కొన్ని మార్పులు జరిగి ఒక అంచనా అని ఎవరు ఊహించిన విధంగా వేసి జనాల ఆకర్షణ అనేటువంటిది మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రం కానీ, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ప్రతిమకి గులాబీ పుష్పాలతో పూజ చేయడం కానీ చాలా మంచిది. ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి నరఘోష అనేటువంటి వ్యవస్థ కానీ, ఎదుగుతున్నప్పుడు జరిగేటువంటి విపత్తులు కానీ తగ్గుతుంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పటి వరకు చెప్పిన రాశి ఫలం కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ యొక్క పరిపూర్ణమైన జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ, అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, పరుగుల జీవితం, దీని నుంచి కాస్త మనసు ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ మార్గాల్లో ఇప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలి మాల. ఈ కరుంగలి మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురువు గారు అంటే, కొంతమంది జరుగుతున్నాయి, కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్. నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు, అయినా నాకు కావడం లేదంటే ఎందుకంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క, ఇదంతా కూడా కేవలం ట్రాష్, ఇవి వేసుకుంటే ఏమి జరగదంటున్నారు. కరుంగలి మాల వేసుకుంటే అద్భుతాలు జరగవు. ఖచ్చితంగా చెప్తాను, అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు. మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి? ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా,
అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చేయాలి ఫస్ట్. ఏది పడితే అది మనం వేసుకోం. మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి, మన సైజుకి సరిపోవాలి, అది చూస్తే మనం ఒక అపీరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం. అలాగే కరుంగలి మాల కానీ, స్ఫటిక మాల కానీ, రుద్రాక్ష మాల కానీ, వైజయంతి మాల కానీ, ఇలా స్ఫటిక మాల కానీ ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇవి ఎవరు చెప్పరు. ఆర్డర్ పెట్టాము, ధనుష్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు, ఈ స్టార్ వేసుకున్నాడు, ఆ స్టార్ కాదు. అది వాళ్ళకి నప్పుతుందా లేదా. నా దగ్గరికి గురుగారు నేను కరుంగలి మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటికి పరిష్కారం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. ఆ మాల మీకు నప్పుతుంది, అయ్యా నువ్వు ఈ మాల వేసుకో, ఈ మంత్ర జపం చేసుకో, ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి చెప్తారు. అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది. నేను చేసేటువంటి ప్రత్యేకత, ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకంలో అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల కానీ మీరు ధరించండి, దీనికి 5 రోజులు నేను చేయించేది 5 రోజులు ఉదయము సాయంత్రం కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఉన్నారు, వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది. ఇటువంటి వారు సాయంత్రం వేళ మద్యం ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది. మాల ఉంది మర్చిపోతూ ఉంటారు. అటువంటి వారు ఈ చిన్న రుద్రాక్ష మాల, దీనికి భైరవ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే కనుక మీరు సిట్టింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు. దీన్ని కూడా ప్రాణ ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం. మనకు ఒక డ్రెస్ నచ్చింది, దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రాణ ప్రతిష్టాపన చేయాలి. దీనంతటిని నేను వీడియోలో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది. ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి 5 రోజుల తర్వాత మీరు ఇవ్వాల కనుక నాకు చెప్తే 5 రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము, ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. కొంతమంది భార్యాభర్తల మధ్య విసుగు చెందుతూ చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు. అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు. ఇలా నల్ల కలర్లో ఉంటుంది. అలాంటి కాలభైరవ యొక్క అనుష్ఠానయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువుగారు కానీ మర్చిపోతున్నాడు, ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు, ఇదివరకు మీద కొంచెం చదువు తగ్గింది అంటే కంటే కనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మాల అనేటువంటి హయగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువుని చూసి సజెషన్ చేస్తాం, ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు. ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచూ అనారోగ్యాల పాలవుతూ ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతుంది, ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది, మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గురుగారు అన్నటువంటి వారికి ఈ వైజయంతి మాల అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ వైజయంతి మాల విత్ సర్టిఫికెట్తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము మన్యు సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనది. ఈ మన్యు సూక్త పారాయణ పఠన చేస్తూ ప్రాణ ప్రతిష్టాపన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక చాలామంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, నలుగురికి నేను పెట్టేవాడిని, ఈ రోజు నేను నలుగురి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది, నరఘోష ఎక్కువైపోయింది, శత్రువుల భాగం ఎక్కువైంది, ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్దగోళ్ళు అనేటువంటివి ఇది ప్రచింగిరా హోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తాము. దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి, ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనే విషయాన్ని ఒక పేపర్ మీద క్షిప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నా దగ్గర చాలామంది కరుంగలి మాలతో ఇబ్బంది పడుతూ నేనంత ప్రైస్ పెట్టలేకపోతున్నాను గురుగారు, మార్కెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి,
నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అన్న వారి కోసం చిన్న అవకాశం. అంటే మన స్తోమతకి మించి మనం ఎగరాలి. గద్దె ఎగురుతోంది కదా అని చెప్పి కోడిపిల్లలు కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలిసిపోతాయి. ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూలమంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగలి మాలయుక్తం. ఈ ఒక్కటి కరుంగలిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాం. ఇది నల్లటి దారంలో కానీ ఎర్రటి దారంలో కానీ వేసుకుని మెల్లో ధరించవచ్చు. కరుంగలి మాలకి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆటోమేటిక్గా ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు. కరుంగలి మాల అందరికీ కూడా వెచ్చించదు. కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలి మాల పనిచేస్తుంది. ఏ మాల ఎవరికి పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడూ కూడా చికాకులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి యంత్రం అని, గణపతి యంత్రం అని, అదేవిధంగా నరఘోష యంత్రం అని. ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు. యంత్రానికి కూడా ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి, వారి గోత్రాలతో నేను చదువుతూ మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం. అంతేగాని మార్కెట్లో దొరికిందని తీసుకోవడం, గురువుగారు చెప్పారు కదా ఆర్డర్ పెట్టేయడం కాదు. ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు, మీ నక్షత్రము, నాకు నక్షత్రం తెలియదు గురుగారు, మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం జరుగుతుంది అనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాలి. కానీ ఎలా పడితే అలాగ మనం వీటిని విక్రయించడానికి లేదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా ఇటువంటి మాల కానీ మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది.